ఇంత తొందరగా ఇంత పెద్ద అమౌంట్ మన రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఇంత అమౌంట్ ఇంత తొందరగా సాంక్షన్ సందర్భాలు లేవు. ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు అన్నగారు, మీరు ఇంతకుముందు ఎట్లయితే ఉన్నారో ఆ విధంగా మీకు పూర్తి స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్ది మీకు షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకున్నారు, మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. వారికి మన గ్రామం తరఫున మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మరి యజమాని సత్యం గారు ఈ కాలిపోయిన నెల 2 నెలల కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే షాప్ యజమానులు కొందరు భయంతో జీవిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తే ఎప్పుడు ఇక్కడ వెళ్ళగొడతారు అనేది అట్లాంటి భావన రాకుండా సేవ దృక్పథంతో ప్రేమాభిమానంతో మేము ఉన్నామని చెప్పని దీని యజమాని కూడా వారికి మాట ఇవ్వాలని చెప్పని ఈ 2 నెలల వీళ్ళకి ఉన్నటువంటి కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పని సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఇక్కడ అందరు బీద వాళ్ళు షాపులు నడుపుకునేటోళ్ళు మరి సత్యమన్న గారి సహకారంతో మరి మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగానే మీ అందరికీ లైసెన్స్ ఫీజు మీరు సంవత్సరానికి కట్టే 1000 రూపాయల లైసెన్స్ ఫీజు కూడా మరి రద్దు చేయడం జరిగింది. మీరు ఎప్పటిలాగా నిలదొక్కుని మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మరి అన్నగారు ఇచ్చిన మాట ప్రకారంగా మనకు మంచి అమౌంట్ వస్తుంది కాబట్టి మనం మళ్ళీ యథావిధిగా మనం కొత్త జీవితం ప్రారంభించాలని చెప్పని తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు గిరి ప్రదర్శనకు సంబంధించి మొన్న కలెక్టర్ గారు మొత్తం సిబ్బందిని రెవెన్యూ వాళ్ళను ఫారెస్ట్ వాళ్ళను అందరినీ తెప్పించి ఇంజనీరింగ్ వాళ్ళని తెప్పించి మరి ఇంత తొందరగా దానికోసం మరి సర్వే చేయించడం ఈ రోజు కూడా సర్వే జరుగుతుంది. సార్ మీరందరూ మా గ్రామంపై మరి దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంపై మరి ప్రత్యేక శ్రద్ధ ఉంచి మరి అభివృద్ధి కార్యక్రమాలని మరి ముందుకు తీసుకెళ్లాలి. ఈ గిరి ప్రదర్శన అనేది మరి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో దీని గురించి చర్చ జరుగుతున్నది. దయచేసి మరి నాయకులు కలెక్టర్ గారు అందరూ మాకు ఈ గిరి ప్రదర్శన పూర్తి స్థాయిలో చేసి మరి అరుణాచలంలో జరుగుతున్నటువంటి మరి ఇక్కడ స్పెషల్ టీములు పంపించైనా మరి ఇంకా మనం ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఉన్నదానికంటే మెరుగ్గా ఉండాలి, అధునాతనంగా ఉండాలి కాబట్టి ఆ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మరి సత్యమన్న గారిని మంత్రి గారిని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.